కడిగినావయా. చనిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు, బతుకున్న వాళ్ళం మంచివాళ్ళం అనుకుంటున్నాం. కానీ చనిపోయిన వాళ్ళని ప్రభు సిద్ధపరచుకొని వచ్చేవన్నాడు. నువ్వు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి సరే ఇంకొక అవకాశం నీకు ఇస్తాను, ఉపయోగించుకోమంటున్నాడు. ఈ సంవత్సరం నిజంగా మీకు ఆశీర్వాదకరంగా సంవత్సరంగా ఉండాలంటే 2 పనులు మీరు చేయాలండి. చేస్తామన్నోళ్ళు 3 సార్లు అల్లు చెప్పండి. ఏం చేస్తారు? 2 పనులు చేయాలి. ఈ రోజు నుండి ప్రతిరోజు దేవుడు చేసిన ఒక మేలు గుర్తు చేసుకొని ఒక పుస్తకంలో రాసుకోవాలి. లేకపోతే మీ కంప్యూటర్లో నోట్ చేసుకోండి. మీరు ఏమవుతుంది, ప్రతిరోజు ఎన్ని మేలు చేస్తాడు ఆయన? ఎన్నో చేస్తాడు. కనీసం ఒక్క మేలు మీ పుస్తకంలో రాసుకోవాలి. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఆ మేలును బట్టి ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి. రెండోది, ఈ రోజు నుండి మీ నోటిలో నుండి సణుగుడు రాకూడదు, గొణుగుడు రాకూడదు. కంప్లైంట్స్, ఫిర్యాదు చేసే మాట రాకూడదు. జడ్జిమెంట్, ఇతరులను తీర్పు తీర్చే మాటలో రాకూడదు. ఇతరులను విమర్శించే మాటలో రాకూడదు. ఎలాంటి మాట మాట్లాడుతున్నానన్నది ఆలోచించకుండా మాట్లాడకూడదు. ప్రభువును స్తుతించాలి, సనక్కుండా ఉండాలి. రోజంతా, రోజుకో గంట కాదు, రోజుకో గంటన మా నాయనమ్మ మౌనవర్తం చేసేది. ఏంటండి, వారానికి ఒక రోజు అనుకుంటా. మౌనవ్రతం చేసినప్పుడు మాత్రం ఏం తిట్టదో, ఎదురింటోళ్ళు ఏమన్నా తిట్టదో, వాళ్ళ ఆయన ఏమన్నా తిట్టదో, ఏం గొడవ వచ్చినా అంటదే కానీ మారేస్తుంది పాపం. ఆ తర్వాత చూడండి, మౌనవ్రతం అయిపోయిన మరుక్షణంలోనే టైం పట్టుకొని పొద్దున్న నుంచి 3 గంటలకు ఏం చేసావు, 4 గంటలకు ఏం చేసావు, 5 గంటలకు మొత్తం కలిసి రాతాంతం చేసేది. ఏంటంటే అది కాదు మన భక్తి. ఇక నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను విసిగించిన వారిని, నిన్ను ఎగతాళి చేసిన వారిని, నీకు అపకారం చేసిన వారిని నువ్వు విమర్శించకుండా, నువ్వు తిరిగి తిట్టకుండా, నువ్వు వారి మీద సనక్కుండా, వారిని తీర్పు తీర్చకుండా ఉండాలంటే నువ్వు ఓర్పుతో సహనంతో దేవుని కృప కొరకు వేడుకోవాలి. ఇది 2 చేస్తానండి. 1 దేవుణ్ణి స్తుతించడం, 2 ఇతరుల మీద కంప్లైంట్. ఇతరుల మీదే కాదు, దేవుని మీదే కంప్లైంట్ చేస్తారు కొంతమంది ఈరోజు భక్తులు. ఓ దేవుడా ఎక్కడున్నావు, నాకేం చేశావు, ఏమిచ్చావు, సనుగుతూనే ఉంటారు దేవుడి మీద చాలామంది. సనిగేవాడికి సనగకుడి సనిగి అనేకులు సంహారకుని వలన అరణ్యంలో రాలిపోయారనుంది. అది చిన్న పాపం అనుకుంటున్నాం మనం, అదో పెద్ద జబ్బండి. ఈ సణుగుడు అనేది, గొణుగుడు అనేది, ఎప్పుడు చూసిన చేదు మాటలు మాట్లాడతాం అనేది, ఒకలాంటి విరక్తితో మాట్లాడతాం అనేది, ఇది ఒక రోగం. ఈ రోగం అంటు రోగం కూడా. సనిగేవాడు పక్కోళ్ళతో సణుగుతాడు, గొణిగేవాడేమో లోపల గొనుక్కుంటుంటాడు. గొనుగుడికి సనుగుడికి తేడా ఏంటంటే అక్క చెల్లెలే. అంటే గొనుక్కునేవాడు అంటుంటాడు అనమాట, ఆడికాడే గొనుక్కుంటుంటాడు. సనిగేవాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి సరుగుతారు. చూడక్క, అవునక్క, అవునా, ఇద్దరు కలిసి అనుకుంటారు అనమాట. ఈ సనుగుడు బయటికి చెప్పేవాడు సనుగుడు, 2 కూడా ప్రమాదమే. ఇవి 2 విడిచిపెట్టాయా. మీరు కనుక ఇది ఒక 30 రోజులు చేసి చూడండి, మీ బతుకులు ఎంత మార్పు వస్తుందో చూడండి. మీకు చక్కగా నిద్ర పడుతుంది, తిన్న అన్నం అరిగిపోతుంది, మీ మనసు సంతోషంగా ఉంటుంది, మీరు బాగా ప్రార్థన చేసుకోగలుగుతారు. మీరు ఏ పరిస్థితులు ఎలాగున్నా కూడా మీ జీవితంలో ఎవ్వరూ తీసివేయలేని ఆనందం ఉంటుంది. జస్ట్ ఈ 2 సింపుల్ పనులు చేస్తే దేవుడు చేసిన మేళ్లకు స్తుతిస్తాం, ఇతరుల మీద, దేవుని మీద సనగకుండా ఉండటం. ఒక పుస్తకం తీసుకొని రాసి పెట్టుకోండి. దేవుడి మేలులో 365 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, రోజంతా దేవుని యందు ఆనందించడానికి. ఈ 366 రోజుల్లో ఒక రోజును దేవుని కొరకు ప్రత్యేకపరచండి.
స్తుతి కృతజ్ఞత చెల్లించే వారికి సాతాను దగ్గరకు రాలేడండి. సణుగుడు గొడుగుడు ఉన్నవాడి దగ్గర సాతాను దరుమేస్తాడు, వచ్చి మ్యూజిక్ వేస్తాడు, బాగా ప్రోత్సాహపరుస్తాడు, ఇంకా ఎక్కువ రగులు కలుపుతాడు. కాబట్టి 145 కీర్తనలో దాని హెడ్డింగ్ ఒక మాట ఉంది చూడండి, స్తుతి కీర్తన. ఈ సంవత్సరం ఒక స్తుతి సంవత్సరంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం మనకు ఒక స్తుతించే సంవత్సరం. స్తుతి అంటే స్తుతి 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 అని కొంతమంది కుక్క తిప్పుకోమని చెప్తుంటారు. అది కాదు. దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ ప్రతి క్షణం మనల్ని ఆయన కాపాడుతున్నాడు. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఒక్కసారి ఆగిపోతే హార్ట్ అటాక్. అది తిరిగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించకపోతే డామ్ అయిపోయింది పని. ఏంటంటే అంటే ప్రతి క్షణానికి నిమిషానికి 72 సార్లు మన ఆయన కాపాడుతూ ఉన్నాడు. నిమిషానికి 23 సార్లు శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మనకు తెలియకుండానే. ఆస్మా పేషెంట్స్కి అయితే ఊపిరి పీల్చుకునేటప్పుడు అని పీలుస్తుంటారు. మనకు తెలియకుండానే పీల్చుకుంటున్నాం వదులుతున్నాం, పీల్చుకుంటున్నాం వదులుతున్నాం. 23 సార్లు ఒక నిమిషానికి. ఒక్కసారి పై ఊపిరి పైకి వెళ్ళిపోయింది అనుకో, ఆగలేదు, కిందకి రాలేదనుకో, అన్నాడు అనుకో, ఎగ ఊపిరి ఏమైపోయాడు మనిషి, డామ్ అయిపోయింది అంతే. మనకి ఏ ఉపకారాలు చేయలేదు అనుకుంటున్నాం, కానీ ప్రతి క్షణం మనల్ని కాపాడుతున్నాడు. అదే పెద్ద ఉపకారం. నాకు అవి ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, వాకిళ్ళు ఇవ్వలేదు, ఉద్యోగాలు అవి ఇవ్వాలి, అన్నీ ఇవ్వలేదు, నేనేదో సణుగుతుంటాం. కానీ అసలు నీకు జీవం ఇచ్చాడు దేవుడు. నీకు జీవం ఇచ్చాడు. జీవము ఎవడన్నా ఇవ్వగలడా? నిన్ను ప్రాణంతో ఉంచగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నీకు ప్రాణం పోయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? మనం ఏ విషయంలో స్తుతించడానికి అవకాశం లేకపోయినా నేను సజీవుడిగా ఉంచావయ్యా, నీకు వందనాలు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మృతులు నిన్ను స్తుతించలేరు. ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు, ఎందుకంటే మనం ఆయన్ని స్తుతించాలని. స్తుతి యాగము చేయువాడు తన మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఎక్కడికి? పరలోకానికి మార్గం స్తుతుల మధ్య వాసం చేసేవాడు ఆయన. స్తుతించడం మేము ఇక్కడ నేర్చుకోకపోతే పరలోకంలో ప్రార్థించాల్సిన పని లేదు. పరలోకంలో తెలుసా మీకు ఆ సంగతి? పాటలు పాడాల్సిన, ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు. అక్కడ స్తుతించడం, పాటలు పాడుతూ స్తుతించడమే. కాబట్టి స్తుతి మనం నేర్చుకుంటే ఆయన రాజ్యానికి సిద్ధపడిన వారుగా ఉంటాం. ఏమని స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి అనేది తెలియాలంటే కీర్తనల గ్రంథం మనం చదవాలి. కీర్తనలు, కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా స్తుతి కీర్తన ఉంది. ఈ 145 కీర్తనలో, స్తుతి కీర్తనలో మొదటి వచనం, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను. మీరు పడక నుండి లేచిన వెంటనే మీ నోట ఉండవలసింది ఏంటండి? మరొక రోజు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. సజీవుడిగా ఉంచావయ్యా, నీకు వందనాలు. రాత్రి సుఖంగా నిద్రపోవడానికి సహాయం చేసావయ్యా, నీకు వందనాలు. ఈరోజు నా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలేంటి అని ప్రార్థిస్తూ నీ దినచర్య ప్రారంభిస్తే ఆ దినమంతట్లో మీరు చేయనివన్నీ సఫలమవుతాయి. ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి, ఆయన వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి. అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. ఈ సంవత్సరం ఒక అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన స్తుతి సంవత్సరముగా మనందరికీ ఉండును గాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఒక నిబంధన చేసుకోండి. ఈ రోజు నుండి దేవుడు చేసిన మేలులు నేను తలస్తాను. నాకు జీవం ఇచ్చామయ్యా, నీకు వందనములు. నా కుటుంబం ఇచ్చావయ్యా, నీకు వందనములు. నాకు భర్తనిచ్చావయ్యా, నీకు వందనములు. ఎంతోమంది భర్తను పోగొట్టుకుని అవస్థపడుతున్నారు.
నాకు భార్యనిచ్చావయ్యా నీకు వందనాలు. ఎంతోమంది భార్యలు లేక అనేకులు అవస్థపడుతున్నారు, వేదన పడుతున్నారు. నాకు గర్భఫలం ఇచ్చావయ్యా నీకు వందనాలు. నాకు చిన్న ఉద్యోగం ఇచ్చావు నీకు వందనాలు. చిన్న ఇల్లు ఇచ్చావు నీకు వందనాలు. నన్ను సజీవుడిగా ఉంచావు నీకు వందనాలు. లెక్క పెట్టుకుంటే ఎన్నో వస్తాయి మేలులు. నాకు కళ్ళు ఇచ్చావయ్యా వందనాలు. నాకు చేతులు ఇచ్చావయ్యా వందనాలు. నాకు కాళ్ళు ఇచ్చావయ్యా నీకు వందనాలు. నాకు ఊపిరి ఇచ్చావయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడు నాయన. ప్రతిరోజు స్తుతితో మా దినచర్య ప్రారంభించడానికి సహాయం చేయ్యా. ప్రతిరోజు నీ సహాయం మాకు దయచేయి నాయన. ఆపదల నుంచి తప్పించు నాయన. యాక్సిడెంట్ నుంచి తప్పించు నాయన. సాతాను ఉచ్చుల నుంచి తప్పించు నాయన. సాతాను బంధకముల నుంచి తప్పించు నాయన. మారని వారి మధ్య మేముంటుండగా వాళ్ళ వల్లే మేము మారిపోక మా మౌనముతో వారిని మార్చడానికి, వారి ప్రేమతో వారిని మార్చుకోవడానికి మాకు శక్తి దయచేయి దేవా. ఈ రాత్రి ఒక్కొక్కరి కుటుంబాన్ని దర్శించు నాయన. కొత్త సంవత్సరం కూడా ఇంకా సనుక్కుంటూ ఉన్నారు. కొత్త సంవత్సరంలో కూడా తిట్టుకుంటున్నారు. పాత దానిని విడిచిపెట్టని స్థితిలో ఎవరెవరు ఉన్నారో అటు వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాతవి గతించిపోయినవి, సమస్తము కొత్తమైనవన్న అనుభవం మా జీవితాల్లో దయచేయి నాయన. ప్రేమ సమాధానాలు మా ఇంటిలో ఉండాలి. స్తుతి కృతజ్ఞతలు మా ఇంటిలో ఉండాలి. మా ఇంటి వారి మధ్య ఏక మనసు ఉండాలయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నమాట. ఈ కొత్త సంవత్సరంలో అనుదినము అనుక్షణం మా జీవితాల్లో అనుభవించడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి దర్శనం అనే కార్యక్రమాలు అనేక ఛానల్స్లో అనేక భాషలలో ప్రతిరోజు ప్రసారమవుతున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషలలో కల్వరి దర్శనం కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఎంతో భారంతో జరుగుతున్న ఈ పరిచయలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండకూడితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళంలో ఆన్లైన్ ద్వారా లేక DDMOS ద్వారా మాకు పంపించవచ్చు. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న గూగుల్ పే ద్వారా కూడా మీ విరాళాన్ని పంపించవచ్చు. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేయండి. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను, ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రిక అనేక వేల మంది చదివి ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారు. మీరు ఒక ఉచిత పత్రిక పొందగోరితే ఈరోజు మీ పేరు, చిరునామా వివరాలు తెలియచేయండి. తప్పక ఒక ఉచిత పత్రికను పంపిస్తాం. క్రమంగా పొందగోరు వారు కనీస విరాళం 150 రూపాయలు ఎమ్మో చేయండి.